మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కొరకు ఒక మంచి కార్యక్రమం. ఇది విజయవాడ నగరంలో రామవరప్పాడు సమీపంలో ఉన్న కరెన్సీ నగర్లో ఏకే క్లినిక్ డాక్టర్ ఆనంద కుమారి ఆధ్వర్యంలో చక్కటి వైద్య సేవలు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి వైద్య సేవలు ఉంటాయో అలాంటి వైద్య సేవలను ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం, వారి ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఈ రోజున ఇలాంటి క్యాంపుల్లో ఏదో మొక్కుబడిగా చేయటం అనేది ఆనవాయితీ అయింది. మొక్కుబడి క్యాంపు కాదు. మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఫీజు కట్టి వెళ్తే ఏ విధంగా వాళ్ళని పరీక్ష చేస్తారో అంత క్షుణ్ణంగా పరీక్ష చేయటం, ఏదో కూర్చోబెట్టేసి 4 మాత్రలు ఇచ్చి పంపించడం కాకుండా పరీక్ష చేసి అవసరమైన వారికి స్కానింగ్ పరీక్షలు, ఇంకా ఏమైనా కొంచెము మా క్యాన్సర్ ఉంది, అనుమానం ఉంది, మా అమ్మకి క్యాన్సర్ ఉంది, మా వంశంలో క్యాన్సర్ ఉందంటే రొమ్ము క్యాన్సర్కి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష. అలాగే చాలామంది తెలవక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాన్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. మొదటి దశలో గుర్తించాలి. ఆ మొదటి దశలో గుర్తించడానికి విజయవాడ కానూరు అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేసి తొలి దశలోనే గుర్తించి వారికి చక్కటి మేలు చేసే విధంగా ఈ రోజున ఇక్కడ రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు. రక్త పరీక్షల ద్వారా షుగర్ వ్యాధి ఉన్నదాన్ని నిర్ధారణ చేయటం. అలాగే ఈ స్కానింగ్ చేయాలంటే 1500 నుంచి 2000 రూపాయలు తీసుకుంటారు. ఉచితంగా స్కాన్ చేస్తున్నారు. స్కాను పొట్ట మీద స్కాన్ చేయటమే కాక యోని లోపల ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను కూడా చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ క్లినిక్లో మహిళలకి, చాలామంది చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడుగులు ఉంటాయి. చాలా సాధారణం. పీరియడ్స్, ఆమె రజస్సులు అవగానే పీరియడ్స్ సరిగా రావు. 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, అసలు సంవత్సరమైనా రాదు. అలాంటి నీటి బుడగల సమస్య, దీన్ని వైద్య పరిభాషలో పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని, సిండ్రోమ్ అని అంటారు. అలాంటి వారిని కూడా గుర్తించి స్కూలు కాలేజీకి వెళ్తున్న పిల్లల ఆ సమస్యను పరిష్కరించడం. అలాగే పీరియడ్ వచ్చినప్పుడు నరకయాతన పడుతుంటారు. పొట్టి కడుపులో నొప్పి, పీరియడ్ ముందు కానీ పీరియడ్ సమయంలో కానీ. అలాంటి సమస్యలు ఈ రోజున పెళ్ళైన దంపతుల్లో 20% మందికి పిల్లలు పుట్టడంలా, అది 10% మగవాడిలో కారణమైతే 10% స్త్రీల్లో అయితే 100 జంటల్లో 20 మంది జంటలకు పిల్లలు పుట్టడంలా తిరుగుతూ ఉంటారు. ఏదో నాటు వైద్యాలు చేయించుకుంటుంటారు, దేవుణ్ణి నమ్ముకుంటారు. అవన్నీ కాదు. శాస్త్రీయంగా ఈ దంపతులు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ఏకే క్లినిక్లో ఈ రోజున అటువంటి సంతానలేమి సమస్యతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఈరోజు చేయించుకోవడం, కారణాలను అన్వేషించి తదనుగుణంగా పిల్లలు పుట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం. ఆ విధంగా ఈ ఏకే క్లినిక్ చక్కటి సేవను అందిస్తున్నారు. ఇవాళ వెళ్ళగానే మరి 9 నెలలు నిండగానే సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా కూడా పొట్టగోసేసి శిశువుని బయటికి లాగేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ అవసరమైన వారికి మాత్రమే సిజేరియన్ ఆపరేషను లేదా సాధారణ ప్రసవం చేసే అటువంటి సూచనలు ఇచ్చే నైతికంగా ఏకే క్లినిక్లో డాక్టర్ ఆనంద్ కుమారి చేయటం అనేది అభినందనీయం. జబ్బును మొదలుపెట్టుకుని వచ్చే కంటే తొలి దశలో గుర్తించడం ద్వారా చాలామంది తెల్లబట్ట ఉంటుంది, దాన్ని అలా వదిలేస్తుంటారు. ఆ తెల్లబట్ట వల్ల పొత్తి కడుపు నొప్పి, నడుము నొప్పి, కొంతమందికి పిల్లలు పుట్టరు. ఇలాంటి అనేకమైన గర్భసంచి సంబంధించిన సమస్యలు ఈ రోజున ఏదైనా చిన్న సమస్య ఉంటే తీసేయాలి, గర్భసంచి తీసేయాలి, హిస్టెక్టమీ చేయాలంటారు. అలా అవసరం లేదు. చిన్న వయసులో 25-30 ఏళ్ల వయసులో గర్భసంచి తొలగించకూడదు. అవసరం ఉన్న వారికి మాత్రమే గర్భసంచి తొలగించాలి. కనుక ఈ రోజున
నైతిక విలువలకు కట్టబడి నాణ్యమైన ప్రమాణాలతో సమయం వెచ్చించి ఏదో వందలు వేల మందిని క్యాంపు పెట్టాము, ఏదో 4 గోళీలు ఇచ్చామని పంపించకుండా చక్కగా పరీక్ష చేసి స్కానింగ్లన్నీ చేసి క్యాన్సర్ ఉందా లేదా తెలియపరిచి అన్నీ అయిన తర్వాత మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించడం అనేది విశేషం. డాక్టర్లు కనీసం గైనకాలజిస్టులు అందరూ మహిళలే కదా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక్కరోజైనా పేద ప్రజలకు ఇటువంటి అవకాశం కల్పించడం అనేది అభినందనీయం. ఆమె చేస్తున్న సేవ అదే స్ఫూర్తి బాటలో మరికొంతమంది లేడీ డాక్టర్లు కూడా ఆ బాటలో పయనించి పేద రోగులకు సహాయపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏకే క్లినిక్లో మరి చక్కగా అతి తక్కువ ఖర్చుతో నామమాత్ర ఫీజుతో ఎలాంటి అరమరికలు లేకుండా దిగువ మధ్య తరగతి వారికి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా విశిష్టమైన సేవలు, కార్పొరేట్ హాస్పిటల్ అందించే సేవలను సాధారణ పౌరులకు మరి నామమాత్ర ఫీజులతో చేయటం అనేది అభినందనీయంగా నేను భావిస్తున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ ఆనందకుమారి, ఎంఎస్ గైనకాలజీ చేశాను. నేను యుక్త వయసు నుంచి వయసు మళ్ళే వరకు కూడా స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి అధ్యయనం చేశాను. నాకు ఈ ఫీల్డ్లో 25 సంవత్సరాల అనుభవం ఉంది. సో ఒక స్త్రీగా స్త్రీలకి సంపూర్ణమైనటువంటి వైద్య సేవలు, వాళ్ళ సమస్యలకి వైద్య సేవలు అందించాలనేటటువంటి ఒక విజన్, మిషన్తో నేను పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా అంటే సార్ వాళ్ళు చెప్పినట్టుగా క్వాలిటీ విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి అత్యాధునికమైనటువంటి సేవలు అందించే విషయంలో కానీ నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను డిగ్రీ తీసుకున్న దగ్గర నుంచి కూడా. తర్వాత నేను వైద్యము అంటే వాళ్ళకి అందుబాటులో లేకోకుండా కమర్షియల్గా వైద్యం చేయడం అనేది కూడా నేను ఎప్పుడూ చేయలేదు. సో ఎప్పుడైతే అంటే స్త్రీలు బాగుంటే మన సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన దేశం బాగుంటుంది అనేటటువంటి ఒక దృక్పథంతో నేను ఏంటి అంటే వాళ్ళ కేపబిలిటీస్, వాళ్ళకి మానసికంగా, శారీరకంగా అన్ని రకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబములో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు నాకు హెల్ప్ చేస్తారు అన్నట్టుగా నన్ను నేను డెడికేట్ చేసుకున్నాను. తర్వాత ఈ సర్వీస్లో వచ్చింది కూడా నేను నా 50% ఆఫ్ ద ఇన్కమ్ నేను మళ్ళీ అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి, ఎక్కువగా లోన్లీగా ఉన్నటువంటి ఉమెన్ చాలా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఫైనాన్షియల్గా, వాళ్ళ కొరకు వెచ్చించడం కొరకు నేను ఉపయోగించాలి అని ఈ మిషన్ తీసుకున్నాను. సో దీన్ని ఇంకా ముందుకు కొనసాగించాలి అంటే దాన్ని అర్థం చేసుకొని నాకు మీరందరూ సహకరించండి. తర్వాత నా సేవల్ని మీరు ఉపయోగించుకోమని. డాక్టర్ ఆనందకుమారి గారు బాగా ట్రీట్మెంట్ చేస్తారండి. నాకున్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు. ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. మెడిసిన్ అవి కూడా మంచిగా ఇస్తారు. నా పేరు రమ్య. ఈరోజు మేము ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపెయిన్ జరుగుతుంది అని అడ్వర్టైజ్మెంట్లో చూసి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కని ట్రీట్మెంట్ డాక్టర్స్ కానీ లేకపోతే ఇక్కడున్న సిబ్బంది కానీ మంచిగా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అడిగి కనుక్కొని వాటన్నిటికీ కూడా చక్కని ట్రీట్మెంట్ వీళ్ళు ఇస్తున్నారు. మా కుటుంబం అంతా కూడా మేము ఇక్కడికి వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ ట్రీట్మెంట్ అలాగే ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని మేము ఆశపడుతున్నాము. రాంవరపాడు రింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మెగా మెడికల్ క్యాంప్ని మీరు వినియోగించుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో లాభకరంగా ఉంటుందని తప్పక మీరు అందరు ఇక్కడికి వచ్చి మేలు పొందుకుంటారని ఆశపడుతున్నాను.
వైద్య సేవలు ఏంటి అంటే సూపర్ స్పెషాలిటీ గైనెక్ వైద్య సేవలండి. ఈస్థెటిక్, కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజరు. మనం టిష్యూ రీజనరేషన్ కొరకు పిఆర్పి, లేజర్, తర్వాత స్టెమ్ సెల్ థెరపీస్ చేస్తాము. మళ్ళీ దాని తర్వాత క్యాన్సర్ ప్రివెన్షన్, క్యాన్సర్ స్క్రీనింగ్ అవి చేస్తాము. వ్యాక్సినేషన్స్ చేస్తాము, హెచ్పివి వ్యాక్సినేషన్స్. దాని తర్వాత ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా మనము తనిఖీ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అధిక ప్రమాదంగా గర్భిణీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ అట్లా ఉండి ఎవరికైనా గర్భస్రావాలు ఫ్రీక్వెంట్గా అయిపోతూ అట్లా ఉంటే కనుక ఆ కేసెస్ మేము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తామండి. దాని తర్వాత అన్నీ అంటే లేడీస్వి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ కానీ, యుట్రస్కి వచ్చేది అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, తర్వాత ఎండోమెట్రియల్ కార్సినోమాస్, ఓవేరియన్ డిజార్డర్స్, పీసీఓడీస్, అన్నీ అంటే చిన్న యుక్త వయసు నుంచి వయసు అయిపోయే వరకు కూడా వాళ్ళకి అన్ని అత్యాధునిక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మనము హాస్పిటల్ అడ్మిషన్ ఏదైనా అవసరం పడినట్టయితే మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ తోటి మనము అండర్స్టాండింగ్ పెట్టుకున్నాము. ఎమర్జెన్సీలో అక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము, సర్జరీస్ కూడా అక్కడ చేస్తాము. అలాగే మనకు ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ, తర్వాత మనం ఈహెచ్ఎస్, తర్వాత ఆల్ ఇన్సూరెన్స్లు కూడా మన ద్వారా ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఓపీ ఇక్కడ చూపించుకొని మీకు ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని తెలిసిన తర్వాత మనము అవి ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా లేజర్ చికిత్సలు ఉన్నాయి మన దగ్గర. ఆ లేజర్ చికిత్సల్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా